ఇంకొక అమ్మాయి కూడా బయటకు వచ్చింది కదా జనవరి 1 నాడు నన్ను పెళ్లి రాధిక, చేసుకున్నారని. రాధిక. రాధి రాధిక ఆమె కూడా చేసుకుందా అని చెప్పింది. ఆమె కూడా ఆమె వీడియోస్ ప్రూఫ్స్ తో రాలేదు, జస్ట్ మొఖానికి ఏదో ఒక నాకు ఆ గోరిని చూస్తే మొత్తం గబ్బు గబ్బు బూతులు వస్తున్నాయి. ఎట్లా అంటే అంబేద్కర్ ని కూడా తిట్టింది. అవును. ఎంత నిజంగా అంబేద్కర్ ఎలా తిడుతుందండి చెప్పండి. దానికి ఎవరిచ్చారు రైట్స్? అవును. ఎంత కోపం ఆమె అంబేద్కర్ గారిని తిట్టడమే అంబేద్కర్ కాదు. ఎందుకు తిడుతుందో నేను చెప్పంటారా? ఆమె హిందూ యాక్టివిస్ట్, ఆమె ప్రతి ఒక్కరు తిడుతుంది. జోగులాంబ టెంపుల్కి వెళ్ళిందా? ఇక్కడ ముస్లిం దర్గా ఎక్కడ ఎందుకుంది? పీక్ పారేయండి. వేములవాడలో కూడా రాజన్న టెంపుల్ లో వేములవాడలో అక్కడ కూడా పీక్ పాడేయండి అంటే ముస్లింస్ కి ఆమె వ్యతిరేకము. రెండోది ఏంటి, అంబేద్కర్ ఎవరు? క్రిస్టియన్ కదా, అందుకు ఆయన కూడా వేసుకుంటుంది. అంబేద్కర్ అంటే ఎవరు? రాజ్యాంగ నిర్మాత. మొత్తం రాజ్యాంగాన్ని నిర్మించాడు. పోలీస్ వ్యవస్థ ఎట్లా ఉండాలి, పోలీసుల యొక్క పని ఏంటి, కోర్టుల యొక్క పని ఏంటి, లాయర్ల యొక్క పని ఏంటి, గవర్నమెంట్ యొక్క పని ఏంటి, గవర్నర్ యొక్క పని ఏంటి, ప్రధానమంత్రి ఏం చేయాలి, ముఖ్యమంత్రి ఏం చేయాలి, ఎమ్మెల్యే ఏం చేయాలి, ప్రెసిడెంట్ ఏం చేయాలి, ప్రతి ఒక్కటి మానవ హక్కులు ఏంటి, మన ఫండమెంటల్ రైట్స్ ఏంటి, అన్ని ఆయన అంత కష్టపడి రాశాడు. ఒక 300 మంది సలహాదారులు తీసుకొని హలో అగోని తిట్టడానికి ఇంకో బుజ్జి కూడా అలాంటి వ్యక్తిని తిట్టడం అనేది చాలా ఘోరం. దాని మీద కేసులు అయ్యాయి. దాంట్లో ముఖ్యంగా 10 లక్షలు తీసుకొని ఏమి పూజ చేస్తాను, నీకు పిల్లలు పుట్టిస్తాను వాళ్ళు కూడా మోకి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. అయినా సిగ్గులే సత్య, పూజ చేస్తే పిల్లలు పుడతారని 10 లక్షలు ఇట్లా ఎట్లా చేసుకోవాలి? జనాలు అంత గొర్రెల్లా ఉన్నారు. చాలా మంది రాజకీయ నాయకులకి కూడా ఆమె పూజలు చేసింది. ఆమె వల్లనే ఏమంటారు రాజకీయాలు మొత్తం మారిపోయినాయి, గవర్నమెంట్లు మారిపోయినాయి అని అంటున్నారు కదా. మరి నన్ను కూడా మార్చమ్మా, నేను ఇప్పుడు అమ్మాయిగా మార్చమంటే సరే అమ్మాయిలాగా మార్చే నాకు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నా. మరి మార్చుతురా, నీ పూజ ఎంత పని చేస్తుందో దా తల్లి. నీ పూజ నేను చేస్తాను, నువ్వు దొరకాలే. జుట్టు కట్ చేసి చెప్పులు మెడకేసి అగోరి జుట్టు ఒరిజినల్ కట్టాలి పుట్టాలి అంటావు. నీ కట్టాలి దౌడలు వలుగుతాయి. లిప్స్టిక్ ఏ బ్రాండ్ అడగండి. నీ బతుకు చెడ ఆ పంది మొక్కనికి లిప్స్టిక్ పెడుతుంది ఇట్లా, పాండ్స్ పౌడర్. ఆ పొచ్చ పళ్ళు బయటికి వెళ్తాయి, ఇట్లా పెడతాయి. నువ్వు దగ్గర ఇక్కడ పాట పాడచ్చు కదా అగోరి గురించి ఏదన్నా. పాడు రారా, ఏదన్నా పాట పాడురా. నిన్ను వదలను రా, నిన్ను కాశీకి తీసుకుపోతారా, నీతో సావేరా, నా చెప్పులు దెబ్బలరా, ఒరే అగోరిగా నువ్వు ఎక్కడున్నా నిన్ను మాత్రం వదిలిపెట్టం రా. ఓకే సరే. ఇంకొకటి